ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేయండి. నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. డీమార్ట్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు, సండే కాబట్టి. అస్సలు అమ్మ అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారంటే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. బట్ మేమేం తీసుకున్నాము అనేది ఒకసారి చూపించేదాన్ని. మేమేం తీసుకున్నాము అని మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? మాకు బిల్ ఎంత అయింది, ఏంటి, రీజనబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మొత్తం అయితే మీకైతే చూపించేస్తాను. ఓకే, ఇంకా దూరంగా చూపించు. ఫస్ట్ ఇదిగో పల్లీలు అయితే తీసుకున్నాను కేజీ. ఇది అయితే మైదా హాఫ్ కేజీ. ఇది గోధుమ రవ్వ అనమాట. హాఫ్ కేజీ అరౌండ్ 3/4 కేజీ అలా ఉంటుంది. మిరప గుండ్లు ఆల్మోస్ట్ ఇంట్లో 1 కేజీ ఉన్నాయి, 1 కేజీ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్, ఇడ్లీ రవ్వ కూడా 1 కేజీ పైనే ఉంటుంది. ఇది ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్. ఇదేంటి? ఇది ఉప్మా రవ్వ ఫ్రెండ్స్. ఇది ఉప్మా రవ్వ, సారీ ఇది పంచదార. ఇది పంచదార, ఇది ఇడ్లీ రవ్వ. ఓకే, ఇదైతే లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అనమాట. కేజీ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. కేజీ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఇదైతే ఒక బాటిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 21 రూపీస్ అనమాట ఈ బాటిల్. బట్ ఇది ఇంకొక బాటిల్ అయితే ఇది తీసుకున్నాను. ఇది కూడా 21, సారీ ఇది 40 రూపీస్. ఇవి పాప్కార్న్ ఫ్రెండ్స్. పాప్కార్న్ మనం చేసుకోవడానికి పాప్కార్న్ అయితే తీసుకున్నాను. చియా సీడ్స్ ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నవైతే అయిపోయినాయి, అందుకని చియా సీడ్స్ అయితే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 ప్యాకెట్స్ చియా సీడ్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మైదా పిండి అయితే తీసుకున్నాను. పౌడర్ డబ్బా, సంతూర్ సోపులు 4 అనమాట ప్యాక్. హనీ 100 రూపీస్ పడింది. స్ప్రైట్ 2.5 లీటర్స్ 80 రూపీస్. అన్నీ నాకు ప్రైస్లు అయితే గుర్తులేవు, బట్ ఇదైతే 201 రూపీస్ అనమాట. లైజాల్ అంటే మన ఫ్లోర్ క్లీనింగ్కి. బట్ ఇదైతే పూజా ఆయిల్. ఇది కూడా అరౌండ్ మనకి 200 అట్లా పడింది. ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను. పితాంబరి, పూజ సామాన్లు కడుక్కోవడానికి పితాంబరి. ఇది 37 రూపీస్ అంత పడింది. ఇవైతే డస్ట్బిన్ కవర్స్ అనమాట. ఇది ఒక 2 తీసుకున్నాడు మా హస్బెండ్. ఇదైతే సోంపాపిడి ఫ్రెండ్స్. సోంపాపిడి అయితే ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి కోకోనట్ బర్ఫీ అనమాట. మీకు కోకోనట్ బర్ఫీ తెలుసా అంటారు కదా, అది. ఇదైతే మ్యాక్రోని పాస్తా అనమాట. పాస్తా చేసుకోవడానికి అయితే ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇవైతే అండర్వేర్స్. బట్ ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 200 అట్లా పడింది. ఇదైతే ఆయిల్ క్యాన్ 15 లీటర్స్ అనమాట. ఆయిల్ క్యాన్ 15 లీటర్స్ ఆయిల్ క్యాన్ 2000 పడింది కాస్ట్. బట్ మేము మామూలుగా ఇనుప రేకుది ఎప్పుడు ఇనుప రేకుది అయితే వాడతాము. బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇది మంచి ఆయిల్ అని అంటే సరే కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి తీసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఇది ట్యాప్ లాగా కూడా వచ్చింది. మనం ఇక్కడ కొంచెం పైన పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే మనం ఆయిల్ అయినా డ్రాప్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత కూడా ఈ క్యాన్ కూడా వాటర్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా బయట అవుటింగ్ అట్లా వెళ్ళినప్పుడు. అంత మంచిగా ఉంది కాబట్టి ఇదైతే తీసుకున్నాము. కాస్ట్ అయితే 2000 అయితే పడింది. మొత్తం ఇవన్నీ అయితే 5000 అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఇవన్నీ 5000 అయితే అయ్యాయి. మేమైతే 8 o'clock వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. అసలు ఆ క్రౌడ్ నుంచి బయటకు వచ్చేలోపు మాకు 10:30 అయితే టైం అయితే పట్టింది. పోనీలే మేము అన్నీ అయితే తీసుకున్నాము. ఓకే, ఇవి అనమాట. అంతా సరుకులు ఇంట్లో కావాల్సినవి, మ్యాక్సిమం ఇంట్లో కావాల్సినవే తీసుకున్నాము.
చూడాలి, ఒక 2-3 మంత్స్ అయినా వస్తాయేమో, చూడాలి ఎలా ఉంటుందో. ఇది ఫ్రెండ్స్ ఎన్ని మినిట్స్ వీడియో అయింది? 5 minutes ఇది కదా ఫ్రెండ్స్. డిమార్ట్లో తీసుకోవటం బెటరా బయట తీసుకోవటం బెటరా సామాన్లు అని అనుకుంటే డిమార్ట్లో కొంచెం తక్కువ ఉంటాయి, డిమార్ట్లోనే కొంచెం తక్కువగా ఉంటాయి ప్రైజెస్ అయితే. కాకపోతే బయట ఏంటంటే మనకి దాని మీద ఎంఆర్పి ఇస్తాడు. డిమార్ట్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఆఫర్స్ అయితే పెడతారు, స్పెషల్ ఆఫర్స్ అని చెప్పేసి పెడతాడు. ఆ స్పెషల్ ఆఫర్స్ పెట్టినప్పుడైతే డిమార్ట్లో యూజ్ ఉంటుంది తీసుకోవాలనుకుంటే. ఎక్కువ గ్రాసరీస్ కొనుక్కోవాలి అన్నప్పుడు డిమార్ట్కి వెళ్ళడం బెటరు, తక్కువగా తీసుకోవాలంటే బయట తీసుకోవటం బెటరు. ఓకేనా? ఇవి ఇంకా మాకు ఇప్పుడు మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్ అయితే యూజ్ చేయాలి అని నేనైతే అనుకున్నాను. చూద్దాం, మేమిద్దరమే కాబట్టి మ్యాక్సిమం వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియో. నాకైతే డిమార్ట్ యూజ్ అనిపిస్తుంది, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే బాయ్.